అసలేంది బ్రో ఈ స్టోరీ అసలు రూమ్‌మేట్ అటాక్ చేయడం ఏందో అసలు అర్థమైతలే. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్‌లన్నీ ఈ స్టోరీలోనే ఉన్నాయి. అసలేమైంది అనంటే, హలో గైస్ దిస్ ఈస్ ఫుల్ మూవీ కట్ ఆఫ్ 'బావ వర్సెస్ మర్దల్'. స్టోరీలోకెళ్ళే ముందు సబ్‌స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్. అసలేం జరిగింది అనంటే, అఖిల అని ఒక అమ్మాయి ఉండేది. ఆమెకి సిబ్లింగ్స్ అంటూ ఎవరు లేదు. వాళ్ళ పేరెంట్స్‌కి ఆమె ఒక్కతే. ఆమె నైన్త్ క్లాస్ చదువుతున్న టైంలో లాక్‌డౌన్ వచ్చింది. ఆన్‌లైన్ క్లాసెస్‌కి ఇబ్బంది అయితుందనేసి వాళ్ళ పేరెంట్స్ ఆమెకు మొబైల్ కొనిచ్చినారు. ఆమె ఆన్‌లైన్ క్లాసెస్ వింటూ చదువుకుంటూ ఉండేది. అట్లా రోజు ఇంగ ఆన్‌లైన్ క్లాసెస్ వినుకుంటూ చదువుకుంటూ ఉండేది. అట్లా ఒకరోజు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయింది. ఆ చిన్న ఫంక్షన్‌కి వాళ్ళ రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు, తెలవని వాళ్ళు చాలామంది వచ్చినారు. ఆ ఫెస్ట్ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి అఖిలకి మెసేజ్ జేసినాడు హాయ్ అని. అఖిల ఎవరో తెలుసుకోవడం కోసం కొంచెం క్యూరియాసిటీ తోటి ఎవరు అనేసి ఇట్లా అడిగింది. అడిగినప్పుడు ఆ అబ్బాయి ఉండి నేను ఆకాష్ నేను నీకు బావనైతా అనేసి ఇట్లా చెప్తాడు. ఓహ్! అవునా అనేసి అప్పటికెళ్ళి వాళ్ళిద్దరు చిన్నగా హాయ్ హాయ్ అట్లా అనుకుంటూ కన్వర్జేషన్ స్టార్ట్ జేసి అట్లా మంచిగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. కాల్స్, మెసేజెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా 1 మంత్ అయిన తర్వాత ఆకాష్ ఒకరోజు సడెన్‌గా అఖిలకి ప్రపోజ్ జేసినాడు. ప్రపోజ్ చేస్తే అఖిల చాలా సైలెంట్ అయింది. చాలా ఆలోచించుకొని ఓకే చెప్తది. ఓకే చెప్పిన కొన్ని డేస్‌కి వాళ్ళు మంచిగా కాల్స్ మాట్లాడుకుంటూ రోజు మెసేజెస్ చేస్తూ ఉంటుండే. ఆమె ఒకరోజు ఆకాష్ తోటి కాల్ మాట్లాడడం వాళ్ళ పక్కన ఇంటి వాళ్ళు చూసి ఎమ్మటే వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేసి చెప్పినారు. మీ అమ్మాయి ఇట్లా ఎవరితోటో కాల్ మాట్లాడుతుంది అనేసి ఇట్లా చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ అప్పటికప్పుడు వచ్చి నువ్వసలు ఎవరితోటి కాల్ మాట్లాడుతున్నావు అనేసి ఇట్లా ఎంక్వైరీ చేస్తే ఆకాష్ అని తెలిసిందప్పుడు. అట్లా తెలిసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అసలు నువ్వు చదువుకుంటావా? లేకపోతే ఏంటి? చదువు ఆపేయాలా నీకు? ఇది నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. నువ్వు ఇంకొకసారి ఇట్లా చేస్తే మాత్రం ఇంట్లో ఉండవు. ఇంట్లో నుంచి ఎలగొడతాము అనేసరికి అఖిల చాలా భయపడి ఆకాష్‌ని కొంచెం ఇగ్నోర్ చేస్తది. చాలా రోజుల వరకు ఆకాష్‌తోని మాట్లాడదు. ఆకాష్‌కి ఏమైందో తెలవక చాలా విధాలుగా ట్రై చేస్తాడు. ఆమెని రీచ్ అవ్వనీక, కాంటాక్ట్ అవ్వనీక. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా గూడా కాంటాక్ట్ అవ్వనీకి చాలా ట్రై చేస్తాడు. కానీ ఆమె నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉండకపోతుండే. అట్లా 1 మంత్ అయిన తర్వాత అఖిల ఆకాష్‌కి ఒకరోజు కాల్ చేసి నువ్వు నా కోసం ఏం ఎంక్వైరీ చేయకు అనేసి వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యుయేషన్ మొత్తం ఆకాష్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసి అఖిలని అడిగితే అఖిల చాలా సైలెంట్ అయితది. అప్పుడు ఆకాష్ ఉండి ఈ చిన్న చిన్న విషయాలని ఫేస్ చేయలేకపోతే రేపు చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తది. అప్పుడు నువ్వు ఫేస్ చేయగలుగుతావా అనేసి అఖిలని అనేసరికి అఖిల చాలా సైలెంట్ అయ్యి ఉంటది. ఆ తర్వాత ఆకాష్ కాల్ కట్ చేసిన తర్వాత అఖిల అవును గదా! నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయలేకపోతే రేపు పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేనెట్లా స్టాండ్ తీసుకోగలుగుతా అనేసి ఆమెలో ఆమెనే రిగ్రెట్ అయ్యి రియలైజ్ అయ్యి ఆ తర్వాత ఆకాష్ తోటి మాట్లాడడం స్టార్ట్ చేస్తది మళ్ళీ. వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు కొంచెం కాల్స్, మెసేజెస్ ఇట్లా మాట్లాడుతూ ఉండేది. అట్లా ఆమె 10థ్ కంప్లీట్ అయిపోయింది. అట్లా 1 ఇయర్ గడిచిపోయింది. ఇంటర్‌లోకెళ్ళింది. ఇంటర్‌లో గూడా మంచిగానే ఉన్నారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత బీటెక్‌కి ఎళ్ళింది అఖిల. ఆ బీటెక్ ఆమెకి వాళ్ళ ఇంటి నుంచి చాలా దూరంలో ఆమెకు సీటొచ్చింది. ఆ బీటెక్ టైంలో వాళ్ళ పేరెంట్స్ చాలా దూరం ఉంది గదా! అప్ అండ్ డౌన్ చేయడం చాలా కష్టం అనేసి వాళ్ళ పేరెంట్స్ ఆమెను హాస్టల్‌లో ఉంచుతారు. హాస్టల్‌లో ఉంచడం వల్ల ఆ అమ్మాయి హాస్టల్ నుంచి కాలేజ్‌కి, కాలేజ్ నుంచి హాస్టల్‌కి వస్తుండే. కానీ వాళ్ళ పేరెంట్స్‌కి తెలవదు ఆకాష్ గూడా అప్పుడప్పుడు వచ్చి ఆమెను కలిసిపోతున్నాడని. కానీ హాస్టల్ దగ్గరికి రాకపోతుండే. కొంచెం దూరంలోనే అఖిలని కలిసి పోతుండే. అట్లా అట్లా ఉంటుండే. ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ గూడా హాస్టల్‌కొచ్చి ఎళ్ళినప్పుడు వాళ్ళకెందుకో చిన్న డౌటొచ్చి అఖిల వాళ్ళ రూమ్‌మేట్‌కి అమ్మాయి ఇట్లా ఎవరన్నా అమ్మాయిని కలవనీకొస్తే చెప్పు మాకు అనేసి చెప్పిపోతారు. ఆ అమ్మాయి ఓకే అంకుల్ అనేసి చెప్తది. వాళ్ళ పేరెంట్స్ పోయిన తర్వాత కొన్ని డేస్‌కి అసలు ఆకాష్ అనుకోకుండా ఒకరోజు అఖిల వాళ్ళ హాస్టల్ దగ్గరకొచ్చినాడు. అట్లా రావడం వల్ల అఖిల వాళ్ళ రూమ్‌మేట్ ఫోటో తీసి వాళ్ళ పేరెంట్స్‌కి పెడతది. అట్లా పెట్టినెమ్మటే వాళ్ళ పేరెంట్స్ అప్పటికప్పుడు అక్కడ హాస్టల్ దగ్గరకొచ్చి, "నువ్వేం చేస్తున్నావు?" అనేసి వాళ్ళని అఖిలని చాలా బలవంతంగా ఇంటికి తీసుకొని ఎళ్ళిపోయినారు. ఇంటికి తీసుకొని వెళ్లి కొట్టి, చాలా తిట్టి, "ఇప్పుడు మ్యాచెస్ వస్తున్నాయి. నీకు చదువు మానిపిస్తాము. మ్యాచెస్ కూడా వస్తున్నాయి. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము. నీకసలు చదువు అవసరమే లేదు. చదువుకోమంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావు." అనేసరికి అఖిల ఆ రోజు ఎట్లో అట్లా డేర్ చేసి, "లేదు నేను తననే పెళ్లి చేసుకుంటా. తనంటే నాకిష్టము" అనేసి గట్టిగా చెప్తది వాళ్ళ పేరెంట్స్‌కి. అప్పటినుంచి వాళ్ళ పేరెంట్స్ అఖిలతోని మాట్లాడడం మానేస్తారు.
అఖిల ఏం చేయాలో తెలవక అప్పుడు ఆమెకి అఖిలకి ఎగ్జామ్స్ ఉంటుండే. ఇంక వాళ్ళ ఇంట్లో గట్టిగా అట్లా అరిచేసి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పకుండానే ఇంక హాస్టల్‌కొచ్చేసింది. హాస్టల్‌కొచ్చి చదువుకుంటూ ఉండే. ఈ విషయం మొత్తం మళ్ళీ ఆకాష్‌కి చెప్తే ఆకాష్ ఉండి చాలా సపోర్ట్ చేశాడు ఈమెకి. అప్పటికెళ్ళి వాళ్ళిద్దరు ఒకరొకరిని మంచిగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. ఈ స్టోరీని బట్టి మీకేమర్థమైందో కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయండి. ఇలా మీ స్టోరీ రిలేటెడ్ అయ్యుంటే మాకు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.